ఫ్లెక్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఎంత బెనిఫిట్స్ ఉంటాయి అంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనకి ఫ్లెక్స్ బాక్స్ వల్ల మనం ఇట్లా ఉన్నాయి కదా అలైన్మెంట్స్ అన్నీ మన కంట్రోల్లో తెచ్చుకోవచ్చు ఎలిమెంట్స్. హలో గైస్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కోర్స్. ఇప్పుడు మనం వచ్చేసి లేఅవుట్ సెక్షన్లో ఉన్నాం. లేఅవుట్లో మనం డిస్ప్లే ప్రాపర్టీ, బ్లాక్ ఇన్లైన్ బ్లాక్, ఫ్లెక్స్ బాక్స్ అండ్ గ్రిడ్ ఓవర్వ్యూ చూసాం. సో ఈ సెక్షన్ కంప్లీట్ చేద్దాం మనం ఈరోజు. సో వితౌట్ ఎనీ డిలే ఓకే గైస్, ఇప్పుడు చూసుకుంటే మనము ఫస్ట్ మెయిన్గా మనకి బ్లాక్ ఎలిమెంట్స్, ఇన్లైన్ బ్లాక్ ఎలిమెంట్స్ అని ఉంటాయి. సో వీటి డిఫరెన్స్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే కంప్లీట్ స్క్రీన్ ఉందంటే స్క్రీన్ ఫుల్ విత్ తీసుకునేదే బ్లాక్ ఎలిమెంట్స్. అంటే నువ్వు స్క్రీన్ అని కాదు, పేరెంట్ ఏది దాని అవుటర్ పేరెంట్ ఏది ఉంటుందో దాని ఫుల్ విత్ తీసుకునేది బ్లాక్ ఎలిమెంట్స్. కంప్లీట్ విత్ అంటే ఆ లైన్లో మళ్ళీ ఇంకేవి ఎలిమెంట్స్ యాడ్ చేయలేము మనం, నెక్స్ట్ లైన్లోకి వస్తాయి. సో అవన్నీ బ్లాక్ ఎలిమెంట్స్లోకి వస్తాయి. ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అంటే ఎలిమెంట్ లెట్స్ ఒక ఎలిమెంట్ ఉందనుకో, ఆ ఎలిమెంట్ మన ఇది ఎగ్జాంపుల్ తీసుకొని ఈ స్పాన్ 1 ఉంది, ఆ స్పాన్ 1ని ఆ లైన్లో వచ్చింది దాని పక్కనే మళ్ళీ యాడ్ చేస్తే అది ఇన్లైన్ ఎలిమెంట్స్ అవుతుంది. అంటే లైన్ లోపలనే లైన్ దాని పక్కనే జస్ట్ అలైన్మెంట్ అవుతుంది, అది ఇన్లైన్ ఎలిమెంట్ అంటాం. ఇన్లైన్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి ఇమేజెస్ దాని సైజు విత్ బట్టి, సైజ్ కొన్ని పెద్దగా ఉంటాయి కొన్ని చిన్న ఉంటుంది, దాని సైజు ప్యాడింగ్ విత్ మార్జిన్ అన్నీ బట్టి ఆ స్పేస్ తీసుకుంటుంది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అది ఏంటంటే ఇన్లైన్ ఎలిమెంట్. చెప్పాలంటే ఆ ఇమేజ్ పక్కన కూడా మనం ఏమైనా టెక్స్ట్ యాడ్ చేస్తే కింద దాని బ్లాక్లో రాదు, కింద పక్కనే వస్తుంది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఇన్లైన్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. సో అది మెయిన్గా ఫస్ట్ మనకు బ్లాక్ ఎలిమెంట్స్ ఫస్ట్ చూసాం అసలు ఎలా ఉంది. ఇప్పుడు రన్ చేసాను చూడండి. ఇక్కడ ఫస్ట్ బ్లాక్ ఎలిమెంట్ సెక్షన్ చూసాం. ఇది బ్లాక్ ఎలిమెంట్ ఏంటంటే H1. మనకి H1, H2, H3, H4, H5, H6 అన్ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్, మనకి పీ ట్యాగ్, ఇవన్నీ బ్లాక్ ఎలిమెంట్స్ కిందకే వస్తాయి. అంటే మొత్తం కంప్లీట్ ఫుల్ స్క్రీన్ విత్ తీసుకుంటుంది. దిస్ H1 టేక్స్ ఫుల్ విత్ ఆఫ్ ద పేరెంట్. ఇక్కడ పేరెంట్ ఏంది H1కి బాడీ అంటే మొత్తం స్క్రీన్ అని అర్థం. మొత్తం స్క్రీన్ దాని పేరెంట్. కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు ఫుల్ విత్ తీసుకొని చూడండి. ఎలా అంటే ఎప్పుడైనా మీరు బార్డర్ ఇలా 1 పిక్సెల్ సాలిడ్ అని ఇచ్చుకుంటే మీకు అర్థమవుతుంది ఓకే ఎంతవరకు నా ఎలిమెంట్ అనేది విత్ స్పేస్ తీసుకుంటుందని. మీకు ఇది బెస్ట్ టెక్నిక్, బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ అనే టెక్నిక్తో మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫుల్ విత్ కంప్లీట్ స్క్రీన్ విత్ తీసుకుంది, అది బ్లాక్ ఎలిమెంట్. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మనకి డివ్ ఒకటి క్రియేట్ చేసిన, డివ్ కూడా బై డిఫాల్ట్ ఇట్స్ బ్లాక్ ఎలిమెంట్. కాబట్టి స్టైల్ ఒక 200 పిక్సెల్ అండ్ హైట్ 100 పిక్సెల్, బార్డర్ సేమ్ 1 పిక్సెల్స్ ఆల్రెడీ తీసుకున్నాను. సో అంటే ఇప్పుడు ఈ పీ ట్యాగ్కి పేరెంట్ ఏది డివ్ ట్యాగ్. కాబట్టి ఈ పీ ట్యాగ్ అనేది కంప్లీట్ డివ్ అంటే దాని పేరెంట్ ఒక ఫుల్ విత్ తీసుకుంటుంది. కాబట్టి పీకి పేరెంట్ ఏది డివ్ కాబట్టి డివ్ ఫుల్ విత్ తీసుకుంటుంది. అంటే బ్యాక్గ్రౌండ్ రెడ్ టెక్స్చర్ సెంటర్ చేసిన కాబట్టి ఇక్కడ చూస్తే మీరు పృథ్వీ అనే ఈ డివ్ ఫుల్ విత్ మొత్తం తీసుకుంది. అంటే స్టార్టింగ్ టు ఎండ్ కంప్లీట్ ఫుల్ విత్ తీసుకొని నేమ్ వచ్చింది. సో అది ఎట్లా అంటే మనం అట్లా బ్లాక్ ఎలిమెంట్స్ ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. మనం డిస్ప్లే బ్లాక్ అన్న ప్రాపర్టీ ఉంటుంది, దాన్ని వాడి చేయొచ్చు. మనం బై డిఫాల్ట్ డిస్ప్లే బ్లాక్ ఉన్న ఎలిమెంట్స్ మనం యూజ్ చేస్తే సరిపోతుంది. ఇంటర్నల్లీ డిస్ప్లే బ్లాకే ఉంటుంది అది. కాబట్టి సో ఇది ఫుల్ విత్ తీసుకుంటాం. సో ఇవి బ్లాక్ ఎలిమెంట్స్. సో ఇన్లైన్ ఎలిమెంట్స్ చూద్దాం మనం. ఇప్పుడు చూస్తాం మీరు స్పాన్ అని ఇచ్చాను, స్పాన్ ట్యాగ్, ఈ ఇటాలిక్ ట్యాగ్స్, స్ట్రాంగ్ ట్యాగ్స్, ఇవన్నీ మనకి ఇన్లైన్ ఎలిమెంట్స్ వస్తాయి. అంటే సేమ్ లైన్లోనే అలైన్ అవుతాయి అన్నీ. ఇప్పుడు నేను స్పాన్ 1 క్రియేట్ చేశాను, స్పాన్ 2 కూడా క్రియేట్ చేశాను, ఇంకోటి ఏ ట్యాగ్ క్రియేట్ చేసిన, ఈ ఏ ట్యాగ్ కూడా ఇన్లైన్ ఎలిమెంటే. కాబట్టి 3 ఒకటే లైన్లో వచ్చినాయి చూడండి మీరు గమనిస్తే. సో ఈ స్పాన్ ట్యాగ్ లెట్స్ నేను ఈ స్పాన్ ట్యాగ్ని బ్లాక్ ఎలిమెంట్ చేయాలనుకుంటున్నాను. ఏం చేయాలంటే డిస్ప్లే బ్లాక్ అని ఇలా ఇచ్చేస్తే కంప్లీట్ స్క్రీన్ విత్ మొత్తం పేరెంట్ విత్ మొత్తం తీసుకుంటుంది. ఇట్లా బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇన్లైన్ ఎలిమెంట్ బై డిఫాల్ట్, కానీ బ్లాక్ ఎలిమెంట్ అని నేను ఎక్స్ప్లిసిట్లీ ఇచ్చినా కాబట్టి బ్లాక్ అయిపోయింది. సో ఆ విధంగా మనం డిస్ప్లే ప్రాపర్టీని వాడచ్చు. తర్వాత ఇక్కడ ఏ లింక్ ఇచ్చానో ఇది క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా గూగుల్ ఓపెన్ అవుతుంది. సో ఆ విధంగా లింక్ ట్యాగ్స్ కూడా ఇన్లైన్ ఎలిమెంట్స్ అని మనకు అర్థమవుతాయి. సో ఇన్లైన్ బ్లాక్ ఎలిమెంట్ ఇక్కడ చూస్తే మనకి ఇమేజ్ తీసుకున్నాను, ఒక ఇమేజ్ తీసుకురాను, అది HTML ఇమేజ్. సో అది ఎంత స్పేస్ తీసుకోవాలో అంత స్పేస్ తీసేసుకొని దాని విత్ ప్యాడింగ్ మార్జిన్ అంతా తీసుకొని మనకి వేరే స్పేస్ వదులుతుంది. సో బికాస్ అదంతా తీసుకుంటుంది కాబట్టి స్పేస్ దాన్ని మనం ఇన్లైన్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాము. సో దాని పక్కన
మళ్ళీ ఒక ఏ ట్యాగ్ ఇచ్చాను కాబట్టి ఎందుకంటే చెక్ చేసుకోనికి అది ఇన్లైన్ బ్లాక్ ఎలిమెంట్ అని ఇస్తే మనకి ఇక్కడనే వచ్చింది చూడండి. క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ ఇక్కడ వస్తుంది. సో దట్ ఈస్ ఇట్. ఈ మన బ్లాక్ ఎలిమెంట్స్, ఇన్లైన్ బ్లాక్ ఎలిమెంట్స్కి డిఫరెన్స్. అండ్ ఇంకా మనకి ఫ్లెక్స్ బాక్స్, గ్రిడ్ ఉంటుంది. సో ఫ్లెక్స్ బాక్స్లో అవి మనం ఫర్దర్ క్లాసెస్ నేర్చుకున్నాం, బట్ జస్ట్ ఓవర్వ్యూ ఇస్తున్నాం. మీకు ఇక్కడ చూడండి, డిస్ప్లే ఫ్లెక్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఎంత బెనిఫిట్స్ ఉంటాయి అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనకి ఫ్లెక్స్ బాక్స్ వల్ల మనం ఇట్లా ఉన్నాయి కదా అలైన్మెంట్స్ అన్నీ మన కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. ఎలిమెంట్స్ని ప్రాపర్ అలైన్మెంట్స్, ఇప్పుడు మనం యూట్యూబ్లో అన్ని వీడియోస్ ఎలా అలైన్డ్ ఉంటాయో ఆ విధంగా మనం అలైన్మెంట్ క్రియేట్ చేయొచ్చు డిస్ప్లే మన ఫ్లెక్స్ ప్రాపర్టీతో. ఇలాంటి అన్నీ మన కంట్రోల్లో ఉంటాయి. ఆ డిస్ప్లే మన ఫ్లెక్స్ ప్రాపర్టీ ఒకటి, గ్రిడ్, ఈ 2 థింగ్స్ మీరు నేర్చుకున్నారంటే స్టైలింగ్ మీరు ఆడుకుంటారు. ఇట్లా ఆ స్టైలింగ్ మొత్తం డిపెండ్ అవుతుంది ఫ్లెక్స్ బాక్స్ గ్రిడ్ మీద. సో అవి మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం ఫర్దర్ క్లాసెస్లో. సో ఐ హోప్ మీకు మంచిగా అర్థమైంది అనుకుంటున్నా. మీరు కొంచెం వీడియోస్ అలానే వాచ్ చేయండి, మీకు మంచిగా అర్థమవుతుంది. ఒక్కసారి అర్థం కాకుండా మళ్ళీ రివైండ్ చూడండి, చేసి చూస్తే మీకు ఏమైనా మిస్ అయిపోతే పాయింట్స్ అవి కూడా మీరు రీకాల్ చేసుకోవచ్చు. ఓకే.